10,000 కోట్ల భూ కుంభకోణం ప్లాన్ వేసిన బడా నేతలు కోర్టు జోక్యంతో బెడిసి కొట్టిన మాస్టర్ ప్లాన్ ఫార్మాసిటీ భూముల వెనక భారీ కుట్ర కోణము చూడండి ఒకసారి ఫార్మాసిటీ భూముల కోసము గత ప్రభుత్వం దాదాపు 13,000 ఎకరాల భూమిని కేటాయించింది సేకరించింది రైతుల నుంచి దానికి సంబంధించినటువంటి కుంభకోణానికి ఏ విధంగా వీళ్ళు ప్లాన్ చేసిర్రు ఏ విధంగా అది బెడిసి కొట్టింది ఎట్లా కోర్టు జోక్యంతో రైతుల అలర్ట్నెస్ తోటి ఏ విధంగా ఇప్పుడు అది ఆ 10,000 కోట్లు దోసుకోకుండా ఏ విధంగా అడ్డం పడతా ఉన్నదనేది కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది 10,000 కోట్ల భూ కుంభకోణం ప్లాన్ వేసిన బడా నేతలు కోర్టు జోక్యంతో బెడిసి కొట్టిన మాస్టర్ ప్లాన్ ఫార్మాసిటీ భూముల వెనక భారీ కుట్ర కోణం గ్రీన్ ఫార్మాసిటీ కోసం దాదాపు 13,000 ఎకరాలు సేకరించిన గత ప్రభుత్వం ఈ గ్రీన్ ఫార్మాసిటీ కోసం 13,000 ఎకరాలు రైతుల నుంచి కేటాయించింది అదే సేకరించింది 1000 లేదా 2,000 ఎకరాల్లో ఫార్మాసిటీ మిగతా 10,000 ఎకరాలతో రియల్ ఎస్టేట్ దందాకు మాస్టర్ ప్లాన్ దాంట్లో భాగంగానే ఫ్యూచర్ సిటీ ప్రకటనలు అందుకే అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దు అంటూ లీకులు ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ పేరుతోటి హైడ్రామా కోర్టుకు వెళ్ళిన భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చారో వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు ఫార్మాసిటీపై క్లారిటీ ఇవ్వాలంటూ ఇటీవలే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ఫార్మాసిటీ రద్దు లేదంటూ కోర్టుకు ప్రభుత్వం వివరణ ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి సేకరించిన భూమిని ఫార్మాసిటీ కోసమే వాడాలి లేదంటే రైతులకే తిరిగి ఇచ్చేసేయాలి ఆ భూమిని వేరే అవసరాలకు వాడకూడదని గతంలోనే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి కేసీఆర్ సర్కార్ ఇప్పుడు రైతులకు వరంగా మారిన గత ప్రభుత్వ గెజిట్ మా భూములను మాకిచ్చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నటువంటి ఫార్మాసిటీ నిర్వాసిత రైతులు ఫార్మాసిటీ రద్దు భూముల వెనక్కన్న హామీతోనే గెలిచినటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు కావచ్చు అక్కడికి పోయి చాలా మంది కూడా ప్రచారం చేసిరు ఫార్మాసిటీని రద్దు చేస్తాం మేము రాగానే మీ భూములు మీకు ఇచ్చేస్తామని చెప్పేసి సో వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఎంత డ్రామా చేసిరో ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా 1 కాదు 2 కాదు 13,000 ఎకరాలు బంగారం కంటే ఎక్కువైన భూమి ఒక్కొక్క ఎకరము కోట్లు గుమ్మరిస్తుంది దానిపైన బడా నేతల కన్ను పడ్డది ప్లాన్ వేసిరు 1,000 కోట్లు కుమ్మేద్దాం అనుకున్నారు వచ్చి రాగానే ఫార్మాసిటీ రద్దు అని లీకులు ఇచ్చారు దాని ప్లేస్లో ఫ్యూచర్ సిటీ అంటూ అనధికారిక ప్రకటనలు చేశారు ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి సేకరించిన భూమిలో కొత్త పట్టణం కట్టేసి రియల్ ఎస్టేట్ దందాతో దంచేద్దాం అనుకున్నారు లెక్కలేసుకున్నారు వాటాలేసుకున్నారు ఏ లెక్కన చూసినా కానీ 10,000 కోట్లు ఏడికి ఇవ్వనుకున్నారు కానీ ప్లాన్ బెడిసి కొట్టింది కోర్టు ఎంటర్ అయింది కోట్ల ఆశలు కల్లాస్ అయిపోయినాయి ఎస్ ఫార్మాసిటీ వెనకాల నడిచిన చీకటి దందా ఇదంతా ఫార్మాసిటీ రద్దు వెనక పెద్ద కథే ఉన్నట్టు తెలుస్తోంది ప్రతిపాదిత ఫార్మాసిటీని రద్దు చేయడం లేదంటే నామమాత్రంగా 1000 లేదా 2,000 ఎకరాల్లో కట్టేసి మిగిలిన 10,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ పేరుతోటి రియల్ ఎస్టేట్ దందా చేయాలనే ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది ఫార్మాసిటీ రద్దు చేస్తాం దానికోసం సేకరించిన భూములు మీకు తిరిగి ఇప్పిస్తామని గెలిచిన నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఆ భూమిని రైతులకు ఇవ్వకపోవడంతో అసలు కథ మొదలైంది ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెబుతున్నప్పుడు మా భూములు మాకు ఇవ్వండి అని రైతుల నుంచి కూడా డిమాండ్లు వచ్చాయి అందుకే ఒకసారి ఫార్మాసిటీ రద్దు అంటూ మరొకసారి ఫ్యూచర్ సిటీ అంటూ గందరగోళానికి గురి చేశారు ఫార్మాసిటీని కొనసాగిస్తూనే భూములు తిరిగి ఇవ్వకుండా వారిని అరిగోస పెట్టడంతో రైతులు ఆందోళన బాటపట్టారు కొందరు రైతులు కోర్టు మెట్లెక్కారు ఫార్మాసిటీ రద్దు చేస్తే మా భూములు మాకు ఇప్పించండి అని కోర్టును ఆశ్రయించారు జోక్యం చేసుకున్న కోర్టు ఇంతకక్కడ ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా అఫిడవిట్ రూపంలో క్లారిటీ ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది దీంతో ఫార్మాసిటీ రద్దు లేదు ఆ ప్రాజెక్టును కొనసాగిస్తామని కోర్టుకు రేవంత్ సర్కార్ తెలిపింది దీంతో ఆ బడా నేతలు 10,000 కోట్లుగా పెట్టుకున్నటువంటి టార్గెట్గా పెట్టుకున్న భూదందాకు బ్రేక్ పడినట్టు అయిపోయింది ఇది జరిగినటువంటి వ్యవహారం దాదాపు 10,000 కోట్ల స్కామ్కి వీళ్ళు తెరలేపారు ₹1 ₹2 కాదు 10,000 కోట్ల స్కామ్కు తెరలేపారు దాదాపు 10,000 కోట్ల ₹1 ₹2 కాదు 10,000 కోట్లకు తెరలేపారు ఎట్లా అంటే ఇప్పుడు నేను మీకు క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా ఇది ఫార్మాసిటీ కోసము సేకరించినటువంటి భూములు ఇట్లా దాదాపు 12,800 పైచిలకు ఎకరాలని
గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం, గ్రీన్ ఫార్మాసిటీ కోసం, సిటీ కోసము సేకరించింది. అయితే కాంగ్రెస్ నాయకులు ఏం చేశారంటే ఈ ఇన్ని వేల ఎకరాలు సేకరిస్తే ఇక్కడ మెజారిటీగా రైతులే సఫర్ అయ్యారనమాట. అంటే రైతులకు ఇష్టం లేకపోయినా ఇక ఒక ప్రాజెక్ట్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు తీసుకుంటుంది కాబట్టి గత ప్రభుత్వము ఈ భూములను సేకరించింది. ఎక్కడ ఇది ఇబ్రహీంపట్నము ఈ బెల్టులో ఉంటుంది అనమాట. ఎక్కడ మన ఇది ఏమంటారు ఆ ఏరియా కందుకూరు, కడతాల ఈ ఏరియాలో ఫార్మసిటీకి సంబంధించినటువంటి భూములు సేకరించింది. సో ఈ భూములని ఏం చేసినంటే గత ప్రభుత్వము అయ్యా మేము అధికారంలోకి రాగానే ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తాం, ఫార్మాసిటీని రద్దు చేస్తాము. అలాగే రద్దు చేయడంతో పాటు ఏదైతే గత ప్రభుత్వం సేకరించినటువంటి ఈ 13,000 ఎకరాల భూమి ఉందో ఈ 13,000 ఎకరాల భూమి కూడా మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. అయితే ఈ భూమి ఏదైతే ఉందో స్థానిక ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా మేము రాగానే మీ భూమి తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పి కొన్ని బాండ్లు కూడా రాసిచ్చారు. ఎవరికి? ప్రజలకు, రైతులకు. మేము రాగానే మీ భూమి మీకు ఇచ్చేస్తామని చెప్పేసి. సో అది నమ్మినటువంటి ప్రజలు ఆ ఫార్మాసిటీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 12,000 ఎకరాలు అంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయి? మెజారిటీ కుటుంబాలు ఉంటాయి. సో కాబట్టి గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ కోటేశారు. దాంతోపాటు అక్కడికి సీతక్క పోయింది, బట్టి విక్రమార్క పోయిండు, ఎంతమంది? చాలామంది పోయారు. మన పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి అప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నాయకులు అందరూ కూడా అక్కడికి పోయారు. ఫార్మాసిటీ రద్దు చేస్తామని ప్రతి ఒక్కరు చెప్పారు. రద్దు చేసి మీ భూములను మీకు ఇచ్చేస్తామని అందరూ అదే మాట మాట్లాడారు. ఇక సరే రైతులు కూడా ఏమనుకున్నారు, అరే మన భూమి మనకు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆశపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. అయితే కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 64 సీట్లతోటి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక మరి అనుకున్నటువంటి ప్రకారము ఈ లెక్క ప్రకారము ఇవ్వాలి కదా, వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసేయాలి కదా. ఫార్మసిటీ రద్దు అన్నప్పుడు ఫార్మసిటీ రద్దు అని చెప్పేసి అధికారంలో కూర్చోగానే 1-2 మీటింగ్లలోనే లీకులు ఇచ్చి మీడియాలో రాపిచ్చి రకరకాల వాళ్ళ అనుకూల పత్రికల్లో కూడా వాళ్ళ భజన పత్రికల్లో కూడా వార్తలు రాపిచ్చి చివరికి ఏం చేసిర్రు, ఫార్మసిటీ రద్దు చేస్తున్నామని ప్రకటించి కానీ ఆ భూములు మాత్రం రైతులకు ఇస్తలేరు వెనక్కి. ఇక రైతులకు డౌట్ వచ్చింది, అసలు ఈ భూములన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి, ఈ భూములన్నీ ఎక్కడ పోతాయి? మరి ఫార్మసిటీ రద్దు అన్నారు, సంతోషం, మరి ఆ భూములు మాకు ఇచ్చేయాలి కదా, మా దగ్గర సేకరించిన భూములు మాకు ఇచ్చేసేయాలి కదా, ఎందుకు ఇస్తలేరు అన్నటువంటి అనుమానం రైతుల లోపల వచ్చింది. గతంలో ఎవరైతే ఫార్మాసిటీకి ఎవరైతే వ్యతిరేకంగా పోరాటం చేసిర్రో వాళ్ళందరూ మళ్ళా రివర్స్గా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి ఆ భూములు ఇచ్చేయండి అని చెప్పేసి మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ అందరినీ మెల్లమెల్లగా కమ్ముకుంటూ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరైతే నాడు ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం చేసిర్రో వాళ్ళని అయాననో భయాననో రకరకాలుగా భయపెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టింది. ఒక ఎన్జిఓ సంస్థ నడుపుతున్నటువంటి ఒక మహిళను కూడా వాళ్ళు ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఇందులో. సో కాబట్టి ఇట్లా అందరినీ భయపెట్టి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు ఆ రైతులకు ఆ రైతులు ఇచ్చినటువంటి భూములు మళ్ళీ వాళ్ళకు వెళ్లకుండా ఎవరు మాట్లాడకుండా అన్ని విధాలుగా కట్టడి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఫార్మాసిటీ అనేటువంటి కోసం సేకరించినటువంటి 13,000 ఎకరాలలో వీళ్ళు ఏం ప్లాన్ చేసిర్రు అయ్యా అంటే ఈ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదేదో మహా అయితే ఆ ఫార్మసిటీ రద్దు అన్నాం కదా, సో ఆ రద్దు అనే దాన్ని పక్కన పెట్టేసి 2-3 వేల ఎకరాలల్లో ఫార్మసిటీ కట్టేసి మిగతా 10,000 ఎకరాలల్లో ఈ 10,000 ఎకరాలల్లో మనము రియల్ ఎస్టేట్ దందా చేద్దాం, దానికి ముద్దుగా చాలా ఫ్యాషన్గా పేరు పెట్టుకుందాం, దానికి అదే 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ అని ఇట్లా పేర్లు పెట్టుకుందాం అనేటువంటి వ్యవహారం నడిచినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ రద్దు అని చెప్పగానే ఒక పెద్ద రాష్ట్రంలో కీలక నాయకుడు వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబీకులు సోదరులు అందరూ కలిసి ఒక భూదందా స్టార్ట్ చేసి దాని పక్కన స్టార్ట్ చేసి 10,000 కోట్లు టార్గెట్గా పెట్టుకొని ఇప్పుడు అది అటు ఇటు కాకుండా మళ్ళా కోర్టు జోక్యంతో అది ఆగిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈ 3,000 ఎకరాలు లేకపోతే 2,000 ఎకరాలను ఫార్మసిటీ మమా అనిపించేసి మిగతా మొత్తము 10,000 ఎకరాల భూమిని 10,000 ఎకరాల భూమిలో ఫ్యూచర్ సిటీ పేరుతోటి రకరకాల లేకపోతే ఇక 4th సిటీ పేరుతోటి రియల్ ఎస్టేట్ దందా చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ఎట్టుకున్నటువంటి ప్లాన్ ఏందయ్యా అంటే ఒక్క ఎకరానికి 1 కోటి రూపాయలు
ఒక్క ఎకరానికి 1 కోటి రూపాయలు వాళ్ళు పెట్టుకున్న టార్గెట్. దాదాపు ఇప్పుడు ఆ ప్రాంతంలో 8 నుంచి 10 కోట్ల రూపాయల వాల్యూ పలుకుతా ఉంది అక్కడ ఒక ఎకరం. సో వీళ్ళు పెట్టుకునేది ఎంత, వీళ్ళ వాటా ఎంత, ఒక్కొక్క ఎకరానికి 1 కోటి రూపాయలు టార్గెట్ పెట్టుకురు. అంటే 10,000 ఎకరాలకు ఎన్ని అవుతాయి, 10,000 కోట్లు అవుతాయి. సో ఈ 10,000 కోట్లు టార్గెట్గా పెట్టుకొని ఈ భూదందాన్ని, ఈ భూ కుంభకోణానికి ప్లాన్ చేశారు. కానీ రైతులు తిరగబడ్డారు. రైతులు మా భూమి మాకు ఇవ్వాలి, లేకపోతే ఆడ ఫార్మాసిటీ కట్టాలి. ఏది గత ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఫార్మాసిటీ కట్టాలి, లేకపోతే మా భూములు మాకు ఇచ్చేయాలి. ఈ రెండింటితోని వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కిరు. కోర్టు మెట్లు ఎక్కితే కోర్టు కూడా క్లియర్గా మెన్షన్ చేసింది. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి మేలేంది, గత ప్రభుత్వం చేసినటువంటి కాస్త పాజిటివ్ వైబ్ ఏంది అంటే, భూములు సేకరించినటువంటి కేసీఆర్ సర్కారు ఒక గెజెట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది, ఫార్మాసిటీ కోసం ఏదైతే 13,000 ఎకరాలు సేకరించినామో ఇవి ఫార్మాసిటీకే వాడాలి, ఫార్మాసిటీకే వాడాలి, గ్రీన్ ఫార్మాసిటీకే. ఒకవేళ ఫార్మాసిటీకి వాడకపోతే ఆ భూములను తిరిగి అదే రైతులకు ఇచ్చేసేయాలి. అంతేగాని ఆ ఫార్మాసిటీ కోసం సేకరించినటువంటి భూములను వేరే ప్రాజెక్టుకు వాడతా అంటే కుదరదు, ఆ చట్టం ఒప్పుకోదు అట్లా. అలాగే ఇంకొక కండిషన్ కూడా ఉంది అందులో, 5 సంవత్సరాల లోపల ఈ ప్రాజెక్టు ప్రారంభం కావాలి. ప్రారంభం కాకపోతే ఆ భూములను తిరిగి మళ్ళీ అదే రైతులకు చెందుతుంది. సో ఇలాంటి కేసీఆర్ ఇచ్చినటువంటి గెజెట్లో ఇలాంటి కండిషన్ ఉండడం వల్ల ఇప్పుడు రైతులకు అది ఒక వరంగా మారింది. ఎందుకంటే ఈ బడా నాయకులు ఎవరైతే 10,000 కోట్ల కుంభకోణం చేద్దాం అనుకున్నారో వీళ్ళకి ఆస్కారం లేకుండా పోయింది, కేవలం అప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక గెజెట్ వల్ల. సో ఇప్పుడు ఏమైంది, ఈ 10,000 కోట్ల రూపాయల స్కామ్ కోసం ఈ విధంగా ప్లాన్ వేస్తే రైతులు పోయి కోర్టులో కేసు వేస్తే అసలు అక్కడ ఉన్నట్టా లేనట్టా అని చెప్పేసి కోర్టు కూడా జోక్యం చేసుకొని ఇక్కడ ఫార్మాసిటీ ఉందా లేదా ఏంది, ఏదో ఒకటి మీరు అఫిడవిట్ రూపంలో క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి కోర్టు కూడా వారిని క్లారిటీగా అడిగింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వము లేదని చెప్తే భూములు వెనక్కి ఇచ్చేసేయాలి రైతులకి, ఉందని చెప్తే ఇప్పుడు మొత్తం 13,000 ఎకరాలనే ఫార్మాసిటీ కట్టాలి. కానీ మనమేమో 10,000 ఎకరాలలో ఫార్మాసిటీ కట్టాలి, దానికి ఇతర దేశాలకు వెళ్ళి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టాలి. ఇప్పటికే దాని మీద ముఖ్యమంత్రి గారు ఆడ ఉట్టి చెట్లు గుట్టలు పుట్టలే ఉన్నాయి, ఆడికి మెట్రో రైలు వేయాలి, ఇంకేమి రోడ్డు 8 లైన్ల రోడ్డు వేయాలి, ఇట్లా రకరకాల ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ ఈడనేమో కోర్టు ఏమో అయితే నువ్వు ఫార్మాసిటీకి వాడు, లేదనుకుంటే అది రైతులకు చెందాలని చెప్పేసి కోర్టు కూడా అక్షింతలు వేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో మొన్న కోర్టు కూడా అదే మాట్లాడింది, కోర్టుకు అదే చెప్పారు వీళ్ళు, లేదు మేము 13,000 ఎకరాలలో ఫార్మాసిటీ కడతాము అని చెప్పేసి కోర్టుకు అఫిడవిట్ రూపంలో సమాధానం చెప్పారు. ఇంకా చూడాలి మరి, ఇంకా కొంతమంది రైతుల పిటిషన్లు కూడా కోర్టు ముందుకు రాబోతా ఉన్నాయి. చివరికి ఏమవుతుంది, ఈ ఫార్మాసిటీ ఉంటుందా లేకపోతే దాని ప్లేస్లో ఫ్యూచర్ సిటీ వస్తుందా? ఒకవేళ ఫ్యూచర్ సిటీ వస్తే మాత్రం 100% 10,000 కోట్ల స్కామ్ అందులో జరుగుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది 100% జరగబోతూ ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఫార్మాసిటీకి వాడకపోతే వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయాలని రైతులకు అనుకూలంగా ఉందో అది కనుక జరగకపోతే 100% 10,000 కోట్లు బొక్కేస్తారు. ఏది ఆ 4th సిటీ పేరు మీద, ఆ ఫ్యూచర్ సిటీ పేరు మీద, అది ఓన్లీ ఈ ప్రభుత్వ భూములని అమ్మేసేటువంటి కార్యక్రమం పేరు మీద 10,000 కోట్లు బొక్కేస్తారు. అదంతా ప్రభుత్వానికి వచ్చేటువంటి సొమ్ము కాదు, కంప్లీట్గా ఎవరికి ప్రైవేట్ వ్యక్తులకు పోయేటువంటి పైసలు, లంచం అన్నమాట, కమిషన్ అన్నమాట అది. సో కాబట్టి ఇంత పెద్ద స్కామ్కు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో రైతాంగం మేల్కోవాలి. ఆ ఫార్మాసిటీలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఫార్మాసిటీ కోసం ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా లేకపోతే మీ భూములను రాకాసులు కొల్లగొడతందుకు రెడీగా ఉన్నారు. సో వాళ్ళు పెద్ద పదవులలో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని ఎదురించలేము. సో కాబట్టి మీరు ఇప్పటికే అలర్ట్గా ఉండి మీరు కోర్టుల్లో బలంగా కొట్లాడి మీ భూములను మీరు దక్కించుకోవాలి. ఒకవేళ ఆడ ఫార్మాసిటీ కడితే మీరు ఎట్లాగో ఫార్మాసిటీ కోసం మీరు భూములు ఇచ్చిరు కాబట్టి ఫార్మాసిటీ అన్న కట్టాలి, లేదు అనుకుంటే దాన్ని ఫార్మాసిటీ కట్టకపోతే ఆ భూములు మీ భూములు మీకు చెందుతాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు గట్టిగా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగము అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దొంగలు అక్కడ గెలిచినటువంటి కొంతమంది స్థానిక నాయకులు ఈ దొంగలంతా కలిసి 1,000 కోట్లు బొక్కేదామని మింగేదామని గుంటకాడి నక్కల లెక్క చూస్తూ ఉన్నారు.
మీరు అప్రమత్తంగా లేకపోతే మీ భూముల పేరు మీద వేల కోట్లకు పడగెత్తుతారు అక్కడటువంటి ప్రజాప్రతినిధులు. కాబట్టి దయచేసి ఫార్మసిటీ రైతులు అర్థం చేసుకోండి, ఏం జరుగుతుంది అక్కడ, ఏ వ్యవహారం జరుగుతూ ఉందనేది మీరే అర్థం చేసుకొని కాస్త అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మొత్తం చదివి వినిపిస్తా ఒకసారి. ఇగో, ఫార్మసిటీ రద్దు చేస్తామని కాంగ్రెస్ నమ్మబలికింది. ఎన్నికలకు ముందు ప్రతి నాయకుడు ఇదే మాట చెప్పి ఓట్లు అడిగారు. అధికారంలోకి రాగానే ఫార్మసిటీ రద్దు అంటూ సర్కారు కూడా లీకులు ఇచ్చింది. వెంటనే స్థానిక నాయకుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీంతో ఫార్మా భూములు తిరిగి వచ్చేస్తాయని రైతులు సంబరపడిపోయారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని ప్రకటించారు. ఫార్మాసిటీ స్థానంలో ఫ్యూచర్ సిటీ అంటూ సంచలన ప్రకటన చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రఖ్యాత సంస్థలు, ఇండస్ట్రీస్ కొలువుదీరనున్నాయంటూ గ్రీన్ ఫీల్డ్ రహదారికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. నిన్ననే వచ్చింది అప్డేట్ ఒకటి, ఏంది మెట్రో అలైన్మెంట్ కూడా అక్కడ దాకా వేస్తామని చెప్పేసి, మెట్రో కూడా వేస్తాము అని చెప్పి. మహేశ్వరం మండలంలోని కొంగర కుర్దు, ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిపట్ల, దండుమైలారము, ఇబ్రహీంపట్నం కాల్సా, కప్పపహాడు, నారెపల్లి, హఫీజ్పూరు, మజీద్పూరు, ఫిరోజ్గూడ, కొంగరకలాన్లో పలు రకాల భూములు ఉన్నట్లు గుర్తించారు. ఇక కందుకూరు మండలంలోని గూడూరు, గుమ్మడవెల్లి, లేమూరు, మాదాపూరు, రాచలూరు, తిమ్మాయిపల్లితో పాటు తుమ్మలూరు, మంకాల్, పంజాగూడ, మీర్ఖాన్పేట గ్రామాల పరిధిలో ఫ్యూచర్ సిటీ ఉండనుందని అనధికారికంగా ప్రకటనలు కూడా వచ్చినాయి. ఎక్కడెక్కడ ఉండనుంది ఫ్యూచర్ సిటీ అంటే ఈ ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీ ఉంటుంది అని చెప్పేసి ప్రకటనలు కూడా వచ్చినాయి. ఆనాడు ముందుండి నేడు ముఖం చాటేస్తున్నటువంటి అస్తం నేతలు. అయితే గత బీఆర్ఎస్ సర్కారు ఫార్మాసిటీ కోసము సుమారు 13,000 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించింది. దీనిపై అప్పట్లోనే రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నాటి పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రైతు ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ నేత కోదండరెడ్డి, మహిళా నేత సీతక్క, స్థానిక నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి, తీన్మార్ మల్లన్న, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళందరూ కూడా ఆ రైతుల దగ్గరికి క్యూ కట్టి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జన సభలు నిర్వహించి ఫార్మాసిటీ లేకుండా చేస్తామని అన్నారు. ఒక్కొక్కరు ఒక్కో మాట ఇచ్చిన నేతలు ఇప్పుడు అందరూ ముఖం చాటేస్తున్నారు. ఫార్మాసిటీ రద్దు, రైతుల భూములను వెనక్కి ఇచ్చేస్తామని చెప్పి గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా దీనిపై మౌనంగా ఉండిపోయారు. తమ భూములను తమకు ఇవ్వాలని వేడుకుంటున్నా కనికరించే నేతనే లేడు. ఫార్మా రద్దు లీకుల వెనుక ఫ్యూచర్ సిటీ ఉండటం చర్చకు దారితీసింది. ఇక ఫార్మాను రద్దు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వము తిరిగి రైతులకు భూములను ఇవ్వకపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. ఈ భూముల్లో ఫ్యూచర్ సిటీకి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించి అక్కడి పనులపై సమీక్షలు జరుపుతూ ఉండడంతో వారు మరింత గుబులు చెందుతున్నారు. వారంతా కోర్టు మెట్లు ఎక్కి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. దీంతో అసలు ఆ భూమిలో ఏం చేస్తున్నారో చెప్పాలంటూ హైకోర్టు సర్కారును ప్రశ్నించింది. ఈ క్రమంలో కేసీఆర్ సర్కారు రూపొందించిన గెజిట్ నోటిఫికేషన్ రైతులకు వరంగా మారింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ప్రతిపాదిత ప్రాజెక్టు కోసము ప్రభుత్వాలు భూసేకరణ జరిపితే ఒకవేళ ఆ భూములను సంబంధిత ప్రాజెక్టుకు వినియోగించకపోతే తిరిగి రైతులకే ఇచ్చేయాల్సి ఉంటుంది. దానికి తోడు భూసేకరణ జరిగిన 5 సంవత్సరాల లోపు గనక ఆ ప్రాజెక్టు ప్రారంభం కాకపోతే తిరిగి ఆ భూములు రైతులకే చెందే అవకాశం ఉంటుంది. దీంతో రేవంత్ సర్కారు ఆ భూములను తిరిగి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే కోర్టు ముందు ఆ భూమిని ఫార్మాసిటీ కోసం వినియోగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వము చెప్పుకొచ్చింది. అంటే అర్థమైందా మీకు? వాళ్ళు అక్కడ ఏదో ఫ్యూచర్ సిటీ ఏదాము, రియల్ ఎస్టేట్ దందా ఏదాము, వేల కోట్ల రూపాయలు దొబ్బితిద్దాం అనేటువంటి ప్లాన్ చేసుకున్నారు. కానీ సినిమా ఏమైంది? కోర్టు కాడికి పోయినాక అసలు వాస్తవాలు తెలిసినాయి, ఆ రైతులకు ఉన్నటువంటి హక్కులు కూడా తెలిసినాయి. దీంతో ఇక్కడ ఫార్మాసిటీ కడుతున్నాం అని చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళని నమ్మడానికి లేదు. ఎందుకంటే కోర్టుకు ఒకటి చెప్తారు, బయట ఒకటి చేస్తారు. ఇప్పుడు హైడ్రా ఏం చేస్తూ ఉంది? కోర్టుకు ఏమో ఎవరిని మేము గులగొడతలేము, నోటీసులు ఇచ్చే గులగొడుతున్నామని కోర్టుకు చెప్తా ఉంది. హైడ్రా బయట ఏం చేస్తూ ఉంది? నోటీసులు లేవు, గీటీసులు లేవు, పోతున్నారు, కూలగొడుతున్నారు, వస్తున్నారు పేదలైన్లు. ఇంతకు ముందు ఫార్మాను కొనసాగిస్తూ ఫ్యూచర్ సిటీకి ప్లాన్ చేయాలని సర్కారులోని బడా నేతలు భావించినట్టు సమాచారం. ఇక్కడ ఒక్కో ఎకరా మార్కెట్ వాల్యూ 8 నుంచి 10 కోట్లు ఉంటుంది. చట్టానికి అనుగుణంగా ఫార్మాసిటీకి ఓ 2,000 ఎకరాలు పక్కన పెట్టి మిగిలిన 10,000 ఎకరాలు అమ్ముకోవాలని ఆ నేతలు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో
ఆ 8,000 నుంచి 10,000 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని ఆ నేతలు భావించారట. రియల్ ఎస్టేట్ దందాకు భారీ స్కెచ్ వేశారట. అయితే కోర్టు జోక్యంతో ఒక్కసారిగా వారి ప్లాన్ మొత్తం బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. ఇది కోట్ల రూపాయలను కొల్లగొట్టే ప్లాన్ అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ గనక ఇది కార్యరూపం దాలిస్తే చరిత్రలో కని విని ఎరగని స్కామ్ అయ్యేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. సో రైతుల పొట్టగొట్టి బంగారం లాంటి వారి భూములను తీసుకొని సర్వనాశనం చేస్తున్నారన్న విమర్శలు కూడా వినపడతా ఉన్నాయి. ఇంత పెద్ద స్కామ్కు ఇంత పెద్ద కుట్రకు తెరలేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా. సో కాబట్టి వీళ్ళని అంత ఈజీగా నమ్మడానికి లేదు. 200% ఈ భూములను ఒకవేళ ఫార్మాసిటీ కడితేనేమో ఫార్మాసిటీ కట్టాలి చట్టబద్ధంగా సేకరించినటువంటి భూముల దాని ప్రకారం. ఒకవేళ గనక ఆడ ఫార్మాసిటీ కట్టకపోతే 200% రైతులకు వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయాలి. ఒకవేళ వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి చేయకపోతే ఇక్కడ పెద్ద కుంభకోణం జరిగినట్టే, పెద్ద స్కామ్ జరిగినట్టే, దాదాపు 10,000 కోట్ల రూపాయలు బొక్కి తిన్నట్టే అనమాట. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి అనుమానం లేదు. ఇక కోర్టులని లేకపోతే ఇంకే ఏదైనా రకరకాలుగా ఏం చేస్తారో ఏమవుతుందో తెలియదు. కానీ రైతులకు మరి ఆ భూములు వస్తే ఇప్పుడు నిజంగా కూడా వాళ్ళ జీవితం సార్థకం అయిపోతుంది. చూడాలి మరి ఏం చేస్తారు, ఈ రైతులకు భూములు మరి తిరిగి ఇచ్చేస్తారా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం కూడా